క్లాస్ నుంచి లాస్ట్లో మనం 73rd అమెండ్మెంట్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. ఇప్పుడు 74th అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ క్లాస్లో. ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట ఇది. ఈ 74th అమెండ్మెంట్ యాక్ట్ అనేది వీటిలో మనకి ఉండే ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, పట్టణ ప్రభుత్వాల గురించి తెలపడం జరుగుతుందమ్మా. ఇది పట్టణ అభివృద్ధి సంస్థలు, పట్టణ ప్రభుత్వాల గురించి. ఓకే, పట్టణాల గురించి తెలిపేది 74th అమెండ్మెంట్ యాక్ట్. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి మనము 243 నుంచి 243 ZG వరకు ఉన్నాయన్నమాట. ZG 243 నుంచి 243 ZG వరకు. మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం వీటిలో 18 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 18 విధులను దీంతో చేర్చడం జరిగింది. ఏ షెడ్యూల్లో చేర్చడం జరిగింది? 12th షెడ్యూల్లో. పంచాయతీరాజ్ సంస్థలు వచ్చేసి 11వ షెడ్యూల్లో, దీంతో 12వ షెడ్యూల్లో. ఓకే, మొత్తం 18 షెడ్యూళ్ళు పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించినది. మనకు ఫస్ట్ ముఖ్యంగా మెగస్తనీస్ వచ్చేసి తన రాసిన ఇండికా గ్రంథంలో పట్టణ ప్రభుత్వాల గురించి చెప్పడం జరిగిందన్నమాట. పట్టణ నగర పంచాయతీల గురించి, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి. ఓకే, పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి ఏ గ్రంథంలో రచించబడింది అంటే ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఓకే, గమనించాలి. ఇప్పుడు మెగస్తనీస్ ఎక్కడ ఏ పట్టణం గురించి రాయవలసి వచ్చింది? పాటలీపుత్ర నగరం గురించి రాయవలసి వచ్చిందనమాట. అదేవిధంగా మున్సిపల్ అధికారుల గురించి డిస్కస్ చేస్తే మున్సిపల్ అనే పదం ఎలా వచ్చిందంటే మున్సిపం అనే పదం నుంచి వచ్చిందనమాట. గమనించాలి, మున్సిపం అనే పదం నుంచి వచ్చిందనమాట. ఓకే, మున్సిపం అంటే అర్థమేమి? సంఘటిత్వం. ఇది గమనించాలి. మున్సిపం అనే పదం నుంచి రావడం జరిగింది. మున్సిపం అంటే సంఘటిత్వం అని అర్థం. మున్సిపల్ అధికారులని ఏమని పిలిచేవాళ్ళు? పూర్వకాలంలో కొత్వాల్ అని పిలిచేవాళ్ళు. ఈ కొత్వాలకు పిఏగా అంటే సహాయం చేసేవాళ్ళని, హెల్ప్ చేసేవాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు? మున్సబ్ అని పిలిచేవాళ్ళు. మున్సిపల్ అధికారులని కొత్వాల్ అనేది గమనించాలి బాగా. మున్సిపల్ అనే పదం మున్సిపం నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి ఏ గ్రంథంలో రచించబడింది అంటే ఇండికా గ్రంథంలో, మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో. పట్టణ ప్రభుత్వాల గురించి ఎన్ని విధులు ఉన్నాయంటే 18. ఏ షెడ్యూల్లో ప్రవేశపెట్టారంటే 12వ షెడ్యూల్లో. అమెండ్మెంట్ యాక్ట్ ఏదంటే 74 పట్టణ ప్రభుత్వాలను సూచిస్తుంది. ఓకే, ఇది అనమాట. ఇప్పుడు వీటిని నగర పంచాయతీలు కానీ పట్టణాలకు సంబంధించిన కార్పొరేషన్లు, పట్టణాల్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా వాటిని అది కార్పొరేషన్ లేదంటే నగర పంచాయతీలు అనేది పేర్కొనడం జరుగుతుంది. వాటిలో మనకు ముఖ్యంగా 5,000 జనాభా నుంచి 25,000 వరకు ఉంటే నగర పంచాయతీగా పేర్కొనడం జరిగింది. నగర పంచాయతీ. అదేవిధంగా 25,000 నుంచి 25,000 నుంచి 3 లక్షల వరకు, 3 lakhs వరకు ఉంటే దాన్ని మున్సిపాలిటీగా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే దాని మున్సిపల్ కార్పొరేషన్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల పైన ఉంటే జనాభా 10 లక్షల పైన ఉంటే దాని మెట్రో సిటీగా పేర్కొనడం జరుగుతుంది. మెట్రో సిటీ. ఓకే, వీటిలో డిఫరెన్స్. జనాభా నిష్పత్తి పరంగా పట్టణాభివృద్ధి సంస్థలకి, పట్టణ స్థానిక ప్రభుత్వాలకి పేర్కొన్న పేర్లు. జనాభా నిష్పత్తి పరంగా 5,000 నుంచి 25,000 ఉంటే నగర పంచాయతీగా, 25,000 నుంచి 3 లక్షలు ఉంటే మున్సిపాలిటీగా, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్గా, అదేవిధంగా 10 lakhs అబోవ్ ఉంటే కనుక మెట్రో సిటీగా పేర్కొనడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని గమనించండి, ఒకసారి గుర్తుంచుకోండి. ఓకే,
అదేవిధంగా పట్టణాలలో 400 ఒక చదర కిలోమీటర్కి 400 మంది ఉంటారని పేర్కొనడం జరిగింది. కొందరు పట్టణాలు కూడా 75% వరకు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటున్నారనేది కూడా పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇండికా గ్రంథము, అదేవిధంగా కొత్వాల్ అనేది, ఈ ఆర్టికల్స్, విధులు, షెడ్యూలు, ఈ జనాభా నిష్పత్తి పరంగా వర్గీకరణ అనేది వీటిలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదేవిధంగా మొదటి పట్టణాభివృద్ధి సంస్థ, ఫస్ట్ పట్టణాభివృద్ధి సంస్థ ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటే న్యూఢిల్లీలో 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా మొదటి పట్టణాభివృద్ధి శాఖ అనేది ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందంటే 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది శాఖని. ఓకే, పట్టణాభివృద్ధి శాఖ 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, పట్టణాభివృద్ధి శాఖ ఇంపార్టెంట్. ఓకే, పట్టణాభివృద్ధి సంస్థ మొదటిది న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది 1964 సంవత్సరంలో. వీటిలో ఆర్టికల్ విషయానికి వస్తే ఫస్ట్ 243 పి నుంచి కదా ఉండేది. 247 పిలో దీనికి సంబంధించిన నిర్వచనాలకు సంబంధించినది అనమాట. పి అండ్ క్యూ కూడా. 243 ఆర్ వచ్చేసి నిర్మాణం, 243 ఎస్ వచ్చేసి వార్డు కమిటీల ఏర్పాటు, 243 టీ వచ్చేసి సీట్ల రిజర్వేషన్లు. దీంతో ఉమెన్స్ రిజర్వేషన్ పట్టణాభివృద్ధి నగరపాలక సంస్థలు వచ్చేసి 50% పైన ఉండాలని సూచించడం జరిగిందనమాట. ఓకే, ఇది ఈ 50% మహిళా రిజర్వేషన్లో 50% ఉండాలనేసి రాజస్థాన్ వర్సెస్ మహమ్మద్ కలాం కేసు వాదించడం జరిగిందనమాట. మహమ్మద్ కలాం వర్సెస్ రాజస్థాన్ కేసు ఉమెన్స్కు 50% పట్టణ సంస్థలలో ఉండాలనేసి పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, సీట్ల రిజర్వేషన్కి సంబంధించినది. 243 టీ, 243 యు వీటికి సంబంధించిన పదవీకాలం పంచాయతీరాజ్ సంస్థల్లో భాగంగానే కేవలం సేమ్ అంతే అనమాట. 5 years, తిరిగి ఎన్నికలు 6 monthsలో జరపాలి. ఓకే, 243 వి వచ్చేసి అర్హత అనర్హతకు సంబంధించింది. 243 డబ్ల్యూ వచ్చేసి అధికారాలు విధులు. ఇది వచ్చేసి 12th షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. అధికారాలు వచ్చేసి మొత్తం ఏంటంటే 18 విధులు కలవన్నమాట. ఓకే, ఇక 243 ఎక్స్ వచ్చేసి ఆర్థిక వనరులు, 243 వై వచ్చేసి ఆర్థిక సంఘం అంటే 5 years ఉంటుంది. దాని మాదిరే 243 జడ్డు ఖాతాల ఆడిటింగ్, 243 జడ్ఏ వచ్చేసి ఎలక్షన్ కమిషన్, జడ్బి వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలకి వర్తింపు, జడ్సి వచ్చేసి మినహాయింపు, జడ్డి వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, జడ్ఈ టౌన్ ప్లానింగ్ కమిటీ. ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్జి వచ్చేసి చట్టాల కొనసాగింపు అలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇవి వీటిలో ఆర్టికల్స్ అనమాట. వీటిలో ఇంపార్టెంట్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం. వీటిలో నిర్వచనాల నిర్మాణం అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఎస్ వార్డు కమిటీ
ముఖ్యంగా 243T వచ్చేసి సీట్ల రిజర్వేషన్లకు సంబంధించింది మహిళలకు 50% ఉండాలని సూచించడం జరిగింది అనమాట. కొన్ని చోట్ల 50% అబోవ్ ఉన్నాయి అనమాట కొన్ని స్టేట్లలో. 243T పట్టణాలకు సంబంధించిన రిజర్వేషన్లు, సీట్ల రిజర్వేషన్ 243T అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి. నెక్స్ట్ పదవీ కాలం యు ఇది 243 అర్హత అనర్హతలు 243 అధికారాలు విధులు 243 12th షెడ్యూల్లో 18 రకాల విధులను పెట్టడం జరిగింది. ఆర్థిక వనరులు రాకపోవచ్చు కానీ ఆర్థిక సంఘం 243 ఖాతాల ఆడిటింగ్ 243 ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ZAలో ఎలక్షన్ కమిషన్, కేంద్రపాలిత ప్రాంతాల వర్తింపు, మినహాయింపు వచ్చేసి గూర్ఖాలాండ్ ప్రాంతం అన్నమాట. ఇది ఒకటి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, జిల్లా ప్రణాళిక సంఘం. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అంటే జిల్లా ప్రణాళిక సంఘం వచ్చేసి ZD. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ వచ్చేసి D గుర్తుపెట్టుకోండి. D అనేది Z అంటే జిల్లా అనుకోండి, D అంటే డిస్ట్రిక్ట్ అనుకోండి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనేది గుర్తుంచుకోవచ్చు. ZE వచ్చేసి టౌన్ ప్లానింగ్ కమిటీ, DEలు గుర్తుంచుకోవాలి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ కమిటీ, DEలు ఉన్నాయన్నమాట రెండు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వీటిలో మనకు ముఖ్యంగా వచ్చేసి సీట్ల రిజర్వేషన్లు, ఇది పదవీ కాలము, అర్హత అనర్హతలు, ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, అదేవిధంగా ఎలక్షన్ కమిషను, ఈ ముఖ్యంగా ఖాతాల ఆడిటింగు, ఆర్థిక సంఘం. ఈ ఆర్టికల్స్ ఒకసారి రివ్యూ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే, ఇవి 74th సంబంధించిన పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించినవి అన్నమాట. అదేవిధంగా మనకు బీసీ రిజర్వేషన్లు అనేది 1994లో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది చెప్పడం జరుగుతుంది వీటిలోంచి. ఇవి ఫస్ట్ లెసన్కి సంబంధించిన పూర్తి అన్నమాట. ఇవి అన్నీ బీసీ రిజర్వేషన్కి సంబంధించినది మనకు 1994లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక బిట్గా మనం గుర్తించగలగాలన్నమాట. అదేవిధంగా మండల పరిషత్తులో కనీసం ఎంపీటీసీ సభ్యులు వచ్చేసి కనీసం ఎంపీటీసీ సభ్యులు 7 మంది ఉండాలి. ఓకే, మనకున్న స్థాయి సంఘాల సంఖ్య ఎన్ని అంటే 7. స్థాయి సంఘాలు వచ్చేసి 7 స్థాయి సంఘాలు జిల్లా పరిషత్తులో స్థాయి సంఘాల సంఖ్య 7 అనమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి 74th అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ నూతన విధానము చట్టము 1994 గురించి కానీ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇంకా కొన్ని మహిళా సాధికారిక క్లాసుల గురించి కానీ డిస్కస్ చేద్దాం. ఇవి ఇంపార్టెంట్, వీటిలో ఒకసారి రివ్యూ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.